రాస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారికి 12 మంది శిష్యులని మనందరం కూడా తెలుసు. అందులో ఆయన రాస్తూ ఉన్నారు, జీవవాక్యమును కూర్చున్నది ఆది నుండి ఉండును, మేమేది వింటుమో కనులారా ఏది చూసుకుము, ఏది నిదానించి కనుగొంటుమో మా చేతులు దేవుని తాకి చూసుము, అది మీకు తెలియజేయుచున్నాము. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు వారితో ఉన్న శిష్యులు ఆయన గురించి విన్నారట, జీవించే వాక్యముల గురించి విన్నారట, విని కనుగొన్నారట, కనుగొని చూస్తూ ఉన్నారట. మనం జీవించే వాక్యం గురించి విన్నారు, కనుగొన్నారు, చూస్తూ ఉన్నారు, ఇంకా అంటూ ఉన్నారు తాకారట. నేను వాక్యాన్ని మనం ఎలా తాకాలి? శిష్యుడు యేసుక్రీస్తు ప్రభువారితో ఉండి ఆయన గురించి తెలుసుకున్నారు. జీవించే వాక్యం ఉన్నది, మనుషులు జీవించే వాక్యం అనేది ఒకటి ఉన్నది, దాన్ని ఎక్కడ ఉన్నది అని కనుగొన్నారు. కనుగొన్న తర్వాత విడిచిపెట్టేయలేదు. మనం వాక్యం ఇది మనము విడిచిపెట్టేస్తాం, బయటికి వెళ్ళిపోయి విడిచిపెట్టేసి మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం. మరి అదే వాక్యం తలంచుకుంటూ మరి దేవుని మందితో ఉంటే రోజు గడపాలంటే మనం గడపలేము. మన పనులు మనకు ఉంటాయి, దేవుని కోసం పనులు, మన శరీర కోసం నిమిత్తము మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం. శిశువులు అలా కాకుండా అదే పని మీద ఉన్నట్టు వాక్యము తెలియబడుతున్నారు. ఆ జీవించే వాక్యము గురించి వాళ్ళు ఏం చేశారట? జీవవాక్యమును కూర్చున్నది ఆది నుండి ఏది ఉండునో మేము ఏది వింటున్నాం. ఆ జీవించే వాక్యము ఆది నుంచి ఉన్నదటది. అంటే మనుషులు జీవించాలంటే వాక్యం అనేది ఉండాలి. ఆ వాక్యము ఆది నుంచి ఉన్నదట. ఏది ఉండునో మేము ఏది వింటుమో కనులో ఏది సూచితమో. విన్నారు, కనులారా చూస్తారంట దేవుని వాక్యం. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారిని చూడాలని పాత నిబంధనలు మరి ఎందరో భక్తులు సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన మీదే మనసు లగ్నం చేసి ఉన్నవాళ్ళు మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు వారిని మరి పుట్టిన తర్వాత 7 రోజులు అయిన తర్వాత దేవాలయం తీసుకొస్తారు. తల్లి అయిన మరియా, యేసేపు. అక్కడ శుమోయేలు ప్రవక్త ఒక ఆయన ఉంటారు. ఆ ప్రవక్తకి దేవుడు చెప్పాడట, నీవు రక్షణ భాగ్యాన్ని చూసే వరకు నువ్వు సరిపోవు. అంటే ఎప్పుడు చూస్తాను ఈ రక్షణ అనేది ఆయన మనసు లగ్నం చేసుకుని ఆయన వచ్చే వరకు, యేసు ప్రభు పుట్టే వరకు కూడా సమస్తాన్ని విడిచిపెట్టి దేవాలయంలో ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఆ జీవవాక్యం గురించి ఎదురు చూసే వాళ్ళు అనేకులు ఉన్నారు. అలాగే అక్కడ ఒక స్త్రీ కూడా కనబడుతున్నారు. ఆమె 70 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఎంతో భర్తతో కాపురం చేసి తర్వాత దేవుని కొరకు ఎదురు చూస్తుంటే ఆమె కూడా చూసినట్టు మనం చూస్తూ ఉంటాం. అలాగే శిశువునికి ఎంత భాగ్యం కలిగిందంటే యేసుక్రీస్తు ప్రభు వారిని చూశారు, కనుగొన్నారు, విన్నారు, చేతులతో వాళ్ళని తాకారు. వాక్యం అనగా మనకందరికీ తెలుసు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఈ వాక్యాన్ని వాళ్ళు ఏం చేశారట? తడివి చేతులతో తాకారట. తాకంటే ఎవరు 3.5 సంవత్సరములు శిశువులు యేసుక్రీస్తు ప్రభువుతో కలిసి తిరిగారు. 3.5 సంవత్సరాలు కలిసి తిరిగినప్పుడు, ఒకే ఇంట్లో ఉన్నప్పుడు, ఏమండి ఒకే పొడవులో వండుకు తిన్నప్పుడు, ఒకే దిక్కులు పడుకున్నప్పుడు ఒకరినొకరు తాకుండా ఉంటారా? అందరూ పురుషులేయాలి. యేసుక్రీస్తు ప్రభువుని తాకారు. సృష్టికర్తని తాకి చూసారా? ఆ సంతోషం నిలబడేగా రాస్తూ ఉన్నారు. ఏమని? మేము సృష్టికర్తను తాకాము, మా చేతులు తాకాయి, మేము చూసాం, కనుగొన్నాం, మా చేతులు తాకాయి అని రాస్తూ ఉన్నారు. మధ్యాహ్న సమయంలో ఎందుకు రాస్తూ ఉన్నారు వాక్యం అంటే
మనందరికీ అర్థమయ్యేటట్టు మనము కూడా యేసు ప్రభువును తాకేటట్టు ఉండాలి. మనము కూడా యేసు ప్రభువును చూసేవాళ్ళుగా ఉండాలి. మనము కూడా ఆ వాక్యాన్ని గైకొనేవాళ్ళుగా, ఆ వాక్యాన్ని తెలుసుకునేవాళ్ళుగా, ఆ వాక్యమే మోక్షంలో లోక రాజ్యముకు తీసుకెళ్తుంది అనే విషయాన్ని మనం గ్రహించేవాళ్ళుగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యం వచ్చినది ఆది నుండి ఏది ఉండును, మేము ఏది వింటుమో కనులారా ఏది సూచితమో, ఏది నిదానించి కనుగొంటామో, మా చేతులు దేనిని తాకి చూసినో అది మీకు తెలియజేయుచున్నాను. ఆ జీవము ప్రత్యక్షమై తండ్రి వద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవము మేము చూసి ఆ జీవము గురించి సాక్ష్యం ఇచ్చు దానిని మీకు తెలియపరుచుతున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణకి నేను ఈ సంగతులను వ్రాయించున్నాం. దేవుడికి స్తోత్రములు. హల్లెలూయా. శిశువు రాసిన వాక్యం అంతా మనం విన్నాం. మన సహవాసము తండ్రితో కూడా ఆయన కుమారుడితో కూడా కలిసి ఉండాలి. సహవాసం అనగా స్నేహం. తండ్రితో కలిసి ఉండాలి, కుమారుడితో కలిసి ఉండాలి. కొందరు కుమారుడితో కలిసి ఉండేవాళ్ళు ఉన్నారు, కొందరు తండ్రితో కలిసి ఉండేవాళ్ళు ఉన్నారు. కొందరు కుమారుడు మాకు వద్దు, కుమారుడు దేవుడు కాదు అనేవాడు ఉన్నారు. కొందరు తండ్రి మాకు వద్దు అనేవాడు కూడా ఉన్నారు. కొందరు యేసుక్రీస్తు ప్రభువారు పుణ్యమంటూ మేము దేవుని బిడ్డలుగా మారిపోయాము. పాత నిబంధనలకు మనం వెళ్ళవలసిన అవసరం లేదు, తండ్రి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు అని వారు ఉన్నారు. మేము క్రీస్తు పరిచారకులు, క్రీస్తు ప్రభు గురించి మాత్రమే చెప్తారు కానీ గతమంతా మాకు అక్కర్లేదు అనేవాడు ఉన్నారు. ఇక్కడ వాక్యం ఏం తెలియబడుతుందంటే తండ్రి లేకుండా కుమారుడు ఎలా వస్తాడు? తండ్రికి ఇవ్వాల్సిన ఘనత తండ్రికి ఇవ్వాలి, కుమారుడికి ఇవ్వాల్సిన ఘనత కుమారుడికి ఇవ్వాలి. నిద్రపోవడం నాకు నిద్ర కూర్చొని నిద్ర ఎలా ఉంటుందో చెప్పండి. బాగా నిద్ర ఏమండి అంటే రామారావు గారి సినిమాలు చూడకపోతే సినిమా నాడు మానేసుకోవాలి, టీవీలు చూడటం మానేసుకుంటే ఆలయంలో నిద్ర రాదు. ఒక్కరోజు ఆగాలి. మరి రాకపోతే దేవుని రాజ్యానికి వెళ్ళగలుగుతాం. ఎన్టీ రామారావు గురించి మన దేవుని రాజ్యాన్ని తీసుకెళ్తాం. ఆయన అక్కడ తిరుగుతున్నాడు. నేను బతుకున్నంత కాలంలో జనానందరూ నాయకాలు చెప్పుకున్నాను. ఇప్పుడు దేవుడు ఎప్పుడు ఏం తిరుగుతున్నాడు ఆయన కాబట్టి మన సహవాసం అయితే యేసుక్రీస్తు ప్రభువారితో ఉండాలి, ఆ తండ్రి అయినా దేవునితో కూడా అదే పరిపూర్ణమైన సహవాసము. కాబట్టి మీ సహవాసం ఎలా ఉండాలో తెలియజేస్తూ ఉన్నాము సంఘానికి. మీ సహవాసం ఎలా ఉండాలంటే తండ్రితోనే ఉండాలి, కుమారుడితోనే ఉండాలి. అప్పుడే పరిపూర్ణమైన సహవాసం. అందుకే మనము బైబిల్ గ్రంథంలో మరి పాత నిబంధన తీసి ఏమండి తండ్రి అయినా దేవుని గురించి చదువుకుంటాం. కొత్త నిబంధన తీసి కుమారుడైన క్రీస్తు ప్రభు వారి గురించి చదువుకుంటాం. పత్రికలు తీసి పరిశుద్ధాత్మ గురించి మనము చదువుకుంటూ ఉంటాం. మూడు కూడా మన జీవితంలో ఒకేలా మనము చూడాలి. అదే తెలియపరుస్తూ ఉన్నాడు. కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణకి మేము ఈ సంగతులను రాయిస్తున్నాం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు ఎంత చీకటి ఎంత మాత్రము లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారని చెప్పుకుని చీకటిలో నడిచే ఎడల మనము అబద్ధమాడుచు
సత్యమును జరిగించుకుంటును. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఒకసారి కండిషన్ పెట్టాడు దేవుడు. దేవుడు ఏమైనాడు? వెలుగై ఉన్నాడు. మనం ఏమైనా దేవుడు బిడ్డలు వెలుగై ఉన్నాం. వెలుగు చూడు, మనం ఎవరు చూసినా మన శరీరాలు వెలుగుతూ ఉంటాయి. ఏం వెలుగుతూ ఉన్నాయి? తెల్లవారు వేసుకుని కాబట్టి వెలుగుతూ ఉంటాం. తెల్లవారు ఎందుకు వేసుకుంటామంటే ఆయన శరీర రక్తాలు దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు కాబట్టి, పరిశుద్ధుడైన దేవుడు తన పరిశుద్ధమైన రక్తాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు కాబట్టి మనము కూడా పరిశుద్ధంగా ఉండాలి. కొన్ని లోపల ఎలా ఉన్నా బయటకన్నా పరిశుద్ధంగా ఉండాలని ఏం చేస్తూ ఉంటాం? తెల్ల బట్టలు వేసుకుంటూ ఉంటాం. వెలుగు, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయనతో సహవాసం గలవారు మనం చెప్పుకుంటూ, అనగా దేవుని బిడ్డలు మనం చెప్పుకుంటూ సేవలో ఉండబడదు. సేవలో ఏంటి? వెలుగు అన్న దేవుడి బిడ్డలు మనము వెలుగుతూ ఉన్నాం. మళ్ళా సేవలు అంటారేంటి? సేవలు అంటే గతించిన కాలంలో మన జీవితంలో ఏమేమి చేసామో తెలియక, ఏ సేకరణ పనులు చేసామో తెలియక, ఏ మద్యం షాపులోకి వెళ్ళాము, ఏ సుట్టలు కాల్చాము, ఏ బిల్లు కాల్చాము, ఏ పాపం చేసాము, ఏ నోటుతో దుర్భాషలు ఏం మాట్లాడాము, ఇవన్నీ కూడా తెలియక చేసాం. సేకరణ చేస్తాం. మళ్ళా సేకరణలోకి వెళ్ళడానికి వీలు లేదు. దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగులో ఉన్నాడు. కాబట్టి మీరు కూడా వెలుగులో ఉండాలి. వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ, అంటే చెప్పుకుంటూ చీకటిలో అబద్ధం ఆడకూడదు. అంటే వెలుగులో ఉన్నాను మనం ఎలా చెప్పుకుంటూ ఉన్నాం? ఏమండి చెప్పుకుంటాం? మనం ఎవరితోనా? ఏమండి మేము వెలుగులో ఉన్నామండి, మేము అబద్ధం ఆడమని ఎవరైతే చెప్తాం? మనం ఎవరితో చెప్పము అని పని చేస్తూ ఉన్నాం. ఏ పని? క్రియ జరుగుతూ ఉంది. ఎలా జరుగుతుంది? ఈ రోజు జరిగింది క్రియ, ఇప్పుడే జరిగింది క్రియ. ఏంటంటే వెలుగు, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు సంబంధం మేము ఆయన యొక్క ఆలయంలోకి వెళ్తూ ఉన్నామని మనం ఈ ఆలయంలోకి వచ్చాం. మనం చూసిన అందరూ ఏం చేస్తారంటే అనుకుంటారు అనుకోరా? ఏమండి దేవుని ఆలయంలోకి వచ్చిన వాళ్ళని దేవుని బిడ్డలు అంటారా, వేరే బిడ్డలు అంటారా? కాబట్టి దేవుడు ఏమన్నాడు? వెలుగై అన్నాడు. ఆ వెలుగులోకి మనం వస్తున్నాం కాబట్టి మనము కూడా వెలుగు సంబంధాలుగా ఉన్నాం. వాళ్ళకి తెలియపరుస్తూ ఉన్నాం, మేము వెలుగు, మా దేవుడు వెలుగై ఉన్నాడు, మేము వెలుగు, మాలో చీకటి లేదు, మాలో గతకాలము ప్రవర్తన లేదు, మాలో నూతనమైన దేవుడు, మాలో మేము వెలుగు, వెలుగు దగ్గరికి వెళ్తూ ఉన్నాం అని మనము నోటితో చెప్పాం కానీ పని చేస్తూ ఉన్నాం. చూడండి, ఒక పొలంలో పనిచేసినప్పుడు మనము పని చేయాలంటే రైతుకి మన నోటు మాట్లాడానికి అనవసరం, పని చేసి పెట్టాలి. రైతుకి పని అవుతూ ఉంటుంది. ఇక్కడ అలాగే పని అవుతుంది. ఎలా పని అవుతుందని సాక్ష్యం ఇస్తూ ఉన్నాం. దేవుని మందిరంలోకి మనం వస్తూ బైబిల్ పట్టుకుంటూ తెల్ల వస్త్రం ధరించుకుంటూ వస్తే వీళ్ళు వెలుగు సంబంధాలు, వీళ్ళు దేవుని బిడ్డలు అని సాక్ష్యం ఇస్తూ, మరి మీరు అబద్ధం ఆడితే ఆయన్ని అబద్ధకుడిగా చేసిన వారు అంటారు అని రాశాడు. ఎలా అబద్ధం ఆడుతూ ఉంటాం? వెలుగులోకి వచ్చాము, ఈ వెలుగుతో నిండిపోయి ఉండాలి. మనం ఎప్పుడు మళ్ళీ చీకటిలోకి వెళ్ళకూడదు, అంటే వెనక్కి వెళ్ళకూడదు. ఇంకా గత కాలంలో మనము వెళ్ళనే కూడదు. వెళితే అబద్ధం ఆడినట్టు. అబద్ధం ఆడితే ఆయన అబద్ధకుడిగా చేసినట్టు నువ్వు నేను. జాగ్రత్త సుమా. దేవుని నమ్ముకోకపోతే ఒకటే గొడవ. నమ్ముకున్న తర్వాత అటు ఇటు వంతులెత్తినట్ట దేవుణ్ణి అబద్ధకుడిగా చేసుకున్నామంట మనము. ఇది ఎంత మహా పాపమో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి కదమ్మా. మనం వెలుగులో ఉన్న ప్రకారము మేము ఆయన వలన మీకు ప్రకటించిన వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడచ్చు, సత్యమును జరిగింపకుందుము. సత్యమును జరిగింపకుందు అంటే అబద్ధము అనేది దేవుడు కూడా నోట్లో అంత రానే. అబద్ధం అనేది నీలో నాలో వస్తే సత్యాన్ని మనం జరిగించడం లేదు. సత్యమనగా ఎవరు? చెప్పండి. నేనే జీవమును సత్యమును
మార్గము. సత్యమని ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆ సత్యాన్ని మనం జరిగించాలి, నడిపించాలి. సాక్ష్యం ఇస్తూ ఉన్నాం, బాగానే ఉంది. ఈరోజు నేను బట్టలు వేసుకుని వచ్చాను, నేను విరుగుని చెప్పుకుంటూ ఉన్నాను. నా చేతిలో బైబిల్ ఉంది, నేను విరుగుని చెప్పుకుంటూ ఉన్నాను. నేను దేవుని బిడ్డలు చెప్పుకుంటూ ఉన్నాను, చూపెడుతూ ఉన్నాను. లోపల క్రియ కూడా ఉండాలి. అబద్ధం ఆడకూడదు, సత్యాన్ని మనము జరిగించాలి. ఒకవేళ అబద్ధం ఆడితే ఏమైందండి? అబద్ధం ఆడితేనంట దేవుణ్ణి ఏం చేసి అవుతున్నాం? దేవుణ్ణి తర్వాత అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము యందును అప్పుడు ఆయన ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయదు. మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుంటాము మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతులను కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయు. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొనుచు చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపుకుంటాము. అదే శక్తి అనగా ఇందామని చెప్పుకున్నాం. మరి బాప్తిసం పొందిన మనము లోకంతో స్నేహము చేయడం చేస్తే చీకటిలో ఉన్నట్టే. మనం యేసు ప్రభువాన్ని అబద్ధకుడిగా మనము చేసినట్టు. వెలుగులో ఉన్న మనం వెలుగులోనే ఉండాలి, వెలుగును ధరించుకునే మనం ఉండాలి. అంతేకాని మళ్ళా చీకటిలోకి యేసును ధరించుకుని మనము ఎలా ఉండాలంటే ఆయులాగానే ఉండాలి. ఒక ఆయనకి రాండి అర్జెంటుగా రక్తం ఎక్కించాలి. టైంలో ఆ అరగంటలో రక్తం ఎక్కించకపోతే ఆయన చనిపోతాడు. కాబట్టి అరగంటలో రక్తం ఎక్కించకపోతే ఆయన ఏం చేస్తాడు? చనిపోతాడు. ఎక్కడా కూడా బ్లడ్ బ్యాంక్లో అది మూసేసాడు. భోజనంకి వెళ్ళిపోయారు. అక్కడ టైంలో టైం ఉన్నాం కదా. అయితే అరగంటలో రక్తం ఎక్కించకపోతే ఆయన చనిపోతాడు. కుక్క వెళ్తుందంటే అలాగా కుక్కను పట్టుకుని రక్తం చేసేసి ఇది ఎక్కించారు. ఎందుకంటే ఎలాగ చచ్చిపోతాడు వీడు? ఆ కుక్క రక్తం ఎక్కింటే కొంత మందుడని ఎక్కించేశాడు. ఎక్కించేసిన బతికేసాడు. బతికేసి అయినా శ్రమ వచ్చిన తర్వాత ఎదిగిపోయిన తర్వాత కుక్కలాగా వెళ్తున్నాడంట, కుక్కలాగా ఆహారం తింటున్నాడంట, కుక్కలాగా మంచిగా తాగుతాడంట. చేతులు ఉపయోగించలేదంట. నోటితోనే తింటున్నాడంట, నోటితోనే గిన్నెలో పోసుకుని నీళ్ళు తాగుతాడంట. అన్నీ ఆ కుక్కలాగే చేస్తూ ఉన్నాడు. మనిషి మాత్రం మనకులాగే ఉన్నాడు. కొన్ని ఏం చేస్తున్నాడు? కుక్కలాగే దొరికితే కాటు పోకుండా ఏంటి అని పరిస్థితి అయితే డాక్టర్ మరి తీసుకెళ్తే అబ్బాయి ఏ రక్తం ఎక్కించాడు వీరికి? అయ్యా రక్తం రావలేదు, ప్రాణం పొందడానికి ఎలాగ పోయేవాడికి కుక్క పట్టుకుని దాన్ని బ్లడ్ తీసి ఎక్కించేసామండి, బతికించేసామన్నారు. మంచి పని చేశారు. కానీ ఈయన మాత్రం మనిషిలా మారడం ఎందుకనగా ఈయనలో ఏముంది? కుక్క రక్తం ఉన్నది కాబట్టి కుక్క స్వభావం ఈయనలో ఉంటది, మారదు. ఇంకా అలాగే ఈరోజు మనము ఒక పని చేయబోతున్నాం. యేసు రక్తాన్ని మనము తాగబోతూ ఉన్నాం. ఏ రక్తాన్ని? నా శరీరం తిని నా రక్తము తాగువాడే శాశ్వత. ఇప్పుడు యేసు రక్తాన్ని మనము తాగుతూ ఉన్నాం. యేసులో మారిపోవాలి. యేసు ప్రభు ఏ పని చేశాడో అదే పని మనం చేయాలి. ఇక్కడ కుక్క రక్తం ఎక్కించిన వ్యక్తి ఏం చేస్తున్నాడు? అక్కడ కుక్కలాగే ప్రవర్తిస్తున్నాడు, మనిషిలాగే ఉన్నాడు. మనము కూడా మనుషులాగా ఉంటాం కాబట్టి మనం యేసు రక్తాన్ని మనం తాగుతూ ఉన్నాం. అప్పుడు ఏంటంటే మీరు యేసు రక్తాన్ని ఎక్కడ తాగుతామండి? ఏదో ద్రాక్షారసం పెడుతున్నారు కదా, అది తాగుతున్నాం. యేసు రక్తం అంటారు ఏంటి మీరు అనుకుంటున్నారు. ఏమండి యేసు రక్తం అంటారంటారేంటి మీరు?
అనుకోవచ్చు. యోహాను సువార్త 3వ అధ్యాయము చదువుదాం. మొదటి నుంచి యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు వచ్చి బోధకుడా వచ్చిన బోధకుడు అని దేవుడు అతనికి తోడే ఉంటేనే గాని నువ్వు చేస్తున్న సూచన క్రియలను ఎవరు చేయలేరని ఆయన చెప్పు. అందుకు యేసు అతనితో ఒకరు క్రొత్తగా జన్మించితేనే గాని అతను దేవుని రాజ్యంలో చూడలేడని ఆగుతాం. చూసారా, యేసుక్రీస్తు వారు నోటితో అని చెప్తూ ఉన్నాడు, ఖచ్చితంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతో చెబుతూ అంటాడు, ఒకటి ఏం చేయాలండి? క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించడం అంటే ఎలా జన్మించగలం మనము? ఎవరు ఇంత వయసు వచ్చింది, పెద్దలు అయిపోయారు, మళ్ళీ తల్లి గర్భంలో మనం ఎలా వెళ్ళగలం? అంటవా? తల్లి గర్భంలో మీద ఆపరేషన్ చేసి పెడితే మనం పడతామంటే మన తల్లి పెద్దలు అయిపోయాయి కదా, తల్లి గర్భంలో ఎలా వెళ్ళగలం అనే సందేశము నాకు కాదు, నిపుణులకు వచ్చింది. అక్కడ ఎవరైనా ధర్మశాస్త్రాన్ని పాటించేవారు, దేవుడు వాక్యాన్ని బోధించేవాడికే అర్థం కాని పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఒక కొత్తగా ఎలా జన్మించగలడు? నేను ముసలివాడిని అయిపోయిన తర్వాత నేను అలా తల్లి గర్భంలో నేను ఎలా వెళ్తాను నేను అనడం లేదా? అసలమ్మ అందుకు నికోదేము ముసలివాడినైనా మనుషుడు ఎలా జన్మింపగలడు? రెండో వారు తల్లి గర్భమందు జన్మింపగలడా అని ఆయన అడుగు. బాగా అందాం. ఏమంటే నికోదేము వేసిన ప్రశ్న ఏంటి? యేసుప్రభు వారికి యేసుప్రభు వారు ఏమన్నారంటే, ఒకడు క్రొత్తగా జన్మించితే గానీ దేవుని రాజ్యంలోకి వెళ్ళలేదు. దేవుని రాజ్యంలోకి వెళ్ళకపోతే ఏంటి మాకు నష్టము అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అలాగే చెప్తూ ఉంటారు, క్రైస్తవులకు పని తోట ఉండదు అంత మాట. ఆదివారం వస్తే సార్ ఏంటి పనులన్నీ కొట్టేసుకుని కూలి పనులు చెక్క 1500 2,000 ఇస్తుంటే అక్కడ ఇల్లు తప్పని పెట్టుకుంటూ ఉంటారు. ఎలా చెప్తూ ఉంటారా అని. అయితే కొత్తగా జన్మించకపోతే నష్టం ఏంటి అంటే, కొత్తగా జన్మించకపోతే ఎక్కడికి వెళ్ళారు? దేవుని రాజ్యంలోకి వెళ్ళరు. దేవుని రాజ్యంలోకి వెళ్తే వెళ్ళకపోతే ఇంకో రాజ్యం ఉంది. ఆ రాజ్యంలోకి వెళ్తే మనకి మనశ్శాంతి అనేది ఉండదు, బాధ అనుభవించాలి. నరకం అనేది ఉన్నది కాబట్టి నరకంలో మనం ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటాం? బాధని అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి ఆ బాధను మీరు అనుభవించకూడదని యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు. ఒకరు కొత్తగా జన్మిస్తే గాని దేవుని రాజ్యంలోకి దేవునికి అర్థం కావలేదు. ఎలా కొత్తగా జన్మిస్తాం? చచ్చిపోయి మళ్ళా పుడతామా ప్రభువా అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఎందుకు ఎవరైనా ఈ బోధించేవాడికే అర్థం కాని పరిస్థితి. దైవ కుమారుడు నోరిపితే అక్కడ సమూహంలో ఒకరికి కూడా ప్రశ్న వేసే అర్హత ఉండేది కాదు. మహాజ్ఞాని, అనంత జ్ఞాని, సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాటలు సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాటలు సర్వలోకాల
కొత్తగా జన్మించకపోతే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళలేదు. నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళకపోతే బాధపడే స్థలంలోకి పోతావు అని చెప్తూ నికోదేమంటూ ఉన్నాడు, ఆయన ఎలా పుట్టగలను నేను అంటే యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు. ఎలా పుట్టాలి అనేది ఆయన చెప్తూ ఉన్నారు. చదువున్నా యేసు ఒకరు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆనండి ఏమండి, ఒకటి ఎలాగా మారాలి? నీటి మూలముగా ఆత్మ మూలముగా. మనము బాప్తిసం తీసుకున్నామని బోధకుల దగ్గరికి వెళ్ళినప్పుడు బోధన చేసే పని ఏం చేస్తారు? మనల్ని తీసుకెళ్ళి నీటిలో ముంచేస్తారు. అంటే నీటిలో ముంచేటువంటి ఇంక ఈ వ్యక్తి పాత వ్యక్తి కాదు, నూతనమైన వ్యక్తి. తర్వాత ఆత్మ మూలంగా జన్మించడం. ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఇదిగో పాపము గతించను, సమస్తము నూతనమైనవి. అంటే ఆత్మ పాతదంతా కూడా విడిచిపెట్టి మనం కొత్తగా ఆత్మ ధరించుకుని మనము జీవించడం. కొత్త ఆత్మ, నూతనమైన ఆత్మ. ఎప్పుడు మీద నూతనమైన ఆత్మ వస్తుందంటే ఎప్పుడైతే దేవుని బిడ్డగా మనం మారుతామో, నీటి బాప్తిసం ఎప్పుడైతే పొందామో అప్పుడు నూతనమైన ఆత్మను దేవుడు మనకే ఇస్తాడట. ఆ నూతనమైన ఆత్మతో కొత్త జీవితం మనము మొదలెట్టాం. కొత్త జీవితం మొదలెట్టి ఆ నూతనమైన పరమ యేసులోకి మనం వెళ్ళడానికి అవకాశం కల్పించాడు దేవుడు. నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి. ఆత్మ మూలంగా మనం జన్మిస్తే ఇక శరీర క్రియలు మనం చేయము. మన శరీర చెప్పిన పని చేయము. ఆత్మ చెప్తున్న పని మనం చేస్తూ ఉంటాము. ఏమండి, ఎందుకంటే ఆత్మ చెప్తూ ఉంటది, ఇదిగో నువ్వు నన్ను తీసుకెళ్ళి నరకాలు పడేది సుమా, నేను నీలో ఉన్నాను. ఎక్కడున్నా? నేను నీలో ఉన్నాను. నీ చెడు క్రియల వల్ల నన్ను తీసుకెళ్ళి బాధపడే స్థలంలో పడేది సుమా, నన్ను దేవుని రాజ్యానికి చేర్చని శరీరంతో చెప్తూ ఉంటాను. శరీరం అంటే ఉంటది, ఇదిగో నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళిపోతే, ఎప్పుడో నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళిపోతావు. ఇప్పుడు నేను మడి కట్టుకుని కూర్చోవాలా? కంటితో చూసి నేను ఆనందించకూడదా? కడుపారా నాకు ఇష్టమైన తినకూడదా? నాకు ఇష్టమైన పానీయం నేను తాగకూడదా అని శరీరం అంటే ఉండదట. శరీరం అంటే ఉండదు, లోక భోగాలు వైపు నడు. అది నేను చూడాలి, నేను ఆనందించాలి, అక్కడ ఉన్నాయని అనుభవించాలి నేను. శరీరము ఆత్మను లాక్కి వెళ్ళిపోతూ ఉండాలి. ఇప్పుడు శరీరానికి బలం ఎక్కువ, ఆత్మకు బలం ఎక్కువ. నాకేం చెప్పాలి? శరీరానికి బలం ఎక్కువ, ఆత్మకు బలం ఎక్కువ. నాకు నిద్ర అవుతుంటే ఏమర్థమవుతున్నాను ఏమండి? నిద్ర ఒకటి తక్కువని చెప్పింది. ఉదయం ఏం చెప్పింది? శరీరంగా బలం ఎక్కువ. ఎందుకంటే వాసన ఉంటుంది కాబట్టి ఆయన ఎట్లేదు తిడతారు. మా ఊళ్ళో నిద్ర అవుతున్నాడు. నిద్ర అంటే మాట వింటే ఏమండి తక్కువని చెప్పను. దేవుని మాట వినప్పుడు దేవుడి దగ్గరికి ఎలా వెళ్తామండి? గొప్ప నరకం ఉన్నది. నేను ఏది ఇష్టం లేక మేము నారాయణ కాదు తెలుసుమా, బహుద్రోహమైన ప్రమాదం పొంచి ఉన్నది మనిషికి. అందుకే రక్షణ ఏముందండి? రక్షణ అంటే ఏంటి? ప్రమాదంలో ఉన్నాం అని అడుగుతూ ఉంటారు. అబ్బాయి రక్షణ పొందావా? అది పొందావు సార్, మంచిది అంటారు. చెడ్డదని ఎవరు అంటారు. పొందకపోతే ఇక్కడ పొందు. ఎందుకంటే బహుఘోరమైన ప్రమాదం ఉంటుంది సుమా, నీ జీవితానికి రుచి ఉన్నది. అది మీరు తీసుకెళ్ళి నరకాల్లో పడేస్తాడు. నువ్వు రక్షణ పొందితే నువ్వు అది తీసుకెళ్ళి నరకంలో పడేది. రక్షణ పొందావా? పొందిన మనం కూడా ఆ రక్షణ ఏంటో తెలియకూడదు. అందుకే చదువుకున్నాం, వెలుగులో ఉన్నామని చెప్పుకుంటూ శీఘ్రంగా నడుస్తుంటే యేసు ప్రభుని అబద్ధంగా చేస్తున్నాము. ఎందుకు రక్షణ కావాలి మనిషికి? నువ్వు ప్రమాదం పొంచి ఉన్నది నీకు, అది నాకు తెలుస్తలేదు. అయ్యో ఎంతగా అజ్ఞానులు అని పౌలు గారు చెప్తూ ఉంటారు.
ఈ ప్రమాదం అంటే ఏంటని మనకు తెలుస్తలేదు. కరోనా వేదం అంటే అయ్యో నాకు ఏసేంటిది అమ్మా ఏసేంటి ఏంటి అవ్వకుండా వేసేయమంటున్నాను బేబీ ఏంటది యాక్షన్ బ్రతికేయాలని అంటే ప్రమాదం అన్నదని తెలిసింది కాబట్టి ఈ యాక్షన్ వేసేది నేను బతకాలి. మరి ఈ ప్రమాదము ఈ 70 సంవత్సరాలు బతకడానికే నీకు ప్రమాదం ఉందంటే నువ్వు యాక్షన్ ఏం చేసి నువ్వు సొంతంగా బతికాలనుకున్నావు. నువ్వు యుగాలు బతుకుతావంట, సంవత్సరాలకి నీకు లెక్క లేదు, బతికే ఉంటావంట. మనం ఎలా కూర్చొని ఆలోచించుకుంటూ ఉన్నావా? దేవుని రాజ్యం వెళ్ళిన తర్వాత కూడా ఇదే ఆలోచన నీలో ఉంటది. ఎందుకంటే ఆత్మ మనలో ఉంటది. ఈ ఆలోచన ఇవన్నీ మనకు తెలుస్తాయి. అక్కడ మనకే కాదు దేవుడు నమ్ముకోవడానికి కూడా తెలుస్తాయి. మనమే కాదు లేవబడతాం, సమస్త మానవులు కూడా తెలుస్తారు. వేసి యేసుప్రభు దగ్గరికి వెళ్తారు. అప్పుడు తెలుసు నేనని నువ్వని నారాయణని. అప్పుడు నారాయణ అనుకోవచ్చు, అయ్యో నాకు చెప్తున్నాను ఎదురు ఇవ్వండి నిజమే అనుకుంటాడు. అక్కడ అనుకున్న సమయం లేదు, ఇక్కడ అనుకుని మారా. ఈ ప్రమాదం ఉన్నదని నేను అక్కడ అనుకోలేదు సుమా. ఇక్కడ ఉన్నదా యేసుప్రభు గారు నన్ను అక్కడ పంపమంటున్నారా? అయ్యో లేదు అయ్యో అనుకుంటే అనుకుపోతాడు. కాబట్టి భూలోకంలో శరీర రోగుల కోసము ప్రమాదాల కోసము రక్షణ కోరుకుంటున్నాం మనము. మరి నీ ఆత్మ అగ్నిలో పడేస్తూ ఉంటది. ఆ ప్రమాదం నుంచి ఎవరు కూడా పట్టించుకుంటూ లేదు, నిద్రపోతూ ఉన్నారు. చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనం మునిగిపోతూ ఉంటాం. అగ్ని రాలేదు సాగదు అని ఆ పరిస్థితి మనకి ఏర్పడుతూ ఉంటదంట. ప్రమాదం మనిషికి పొంచి ఉన్నది. ఆ ప్రమాదం నుంచి తప్పిపడాలంటే నువ్వు మార్పు చెందాలి, ఆత్మ ద్వారా నడిపించబడాలి. శరీరం మాట ఏంటే మనము ప్రమాదాన్ని తప్పించుకున్నాం. ఎప్పుడు కూడా దేవుని బిడ్డకంట నిజంగా దేవుని వాక్యం ప్రకారం నడుచుకోవడం బిడ్డకంట పోరాటం జరుగుతూ ఉండదు. మనశ్శాంతి ఉండదే ఉండదట. శరీరం అంటది సుఖాన్ని అనుభవించు నడు. నువ్వు ఎవరిస్తున్నావు కదా, ఈ రోజు మంచి సినిమా వచ్చింది, నీ ఫ్రెండ్స్ అంతా వెళ్తున్నారు కదా, నడు. బడి పెట్టుకుని కూర్చుంటావా, బైబిల్ పెట్టుకుని కూర్చుంటావా, నడు అంటదంట శరీరం. ఆత్మ అంటదంట ఎల్లకూడదు, తప్పు ఊరికాలగా ఇల్లు చూస్తాను, ఇంకా వయసు ఉంది, అనుభవించాలి, ఎంజాయ్ చేయాలి జీవితాన్ని. అది ప్రతి వయసులో వాళ్ళు కూడా శరీరము వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తూ సుఖాన్ని అనుభవించు మద్యం తాగుతావా మంది మాత్రం ఎంతమంది గుళ్ళని మద్యం తాగుతాడు గుడి వెళ్ళి అందరూ తాగుతాడు నువ్వు తాగుతావు. ఇలా ఈ శరీరము లోపల అనుభవించాలని చెప్తూ ఉంటది. ఆత్మ అంటూ ఉంటది తప్పు తప్పు తప్పు. అయినా తప్పని చెప్పడం కానీ ఆత్మకు ఎల్లొద్దు అని అంత శక్తి లేదు. శరీరానికి ఉంది శక్తి. ఇప్పుడు ఇంకా 20 సంవత్సరాలు 40 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచాక నేను మాట్లాడతాను. ఓ ఆత్మ అప్పటి వరకు ఈ మాట నేను నేను ఎవరు ఇస్తుంది అనుభవించాలంట. మన శరీరమే మనకు శత్రువైనది. నా శరీరమే నాకు శత్రువు. కాబట్టి ఈ శరీరము ఆత్మను దేవుని ఎందుకు వెళ్ళదు. కాబట్టి ఆత్మతో జన్మించాలి అంటే ఆత్మ చెప్పిన మాటలు వినాలి. ఆత్మతో జన్మించావు కాబట్టి ఆత్మ చెప్పిన మాటలు వినాలి. దేవుని రక్షణ పొందగానే ఈ దేవుని ఆత్మను ఇచ్చేస్తాడు. ఇచ్చేస్తే ఆత్మను జాగ్రత్తగా కాపాడుకోవాలి. గాజు బొమ్మలాగా గాజు గ్లాసులాగా నువ్వు కాపాడుకోవాలి. నువ్వు కాపాడుకోకుండా పెడసూపులు చూస్తే ఒకరు 2 రోజులకే పడేసుకుంటారు ఆ గ్లాసుని. ఒకరు నెల దాచుకునే గ్లాసుని పడేసుకుంటారు. ఒకరు 1 సంవత్సరం దాచి ఇక నేను ఉండలేని పడేస్తాను. అంటే పగిలిపోద్ది. అంటే దేవుడి ఇచ్చిన ఆత్మను ఏం చేస్తూ ఉన్నాం, దేవుడు నడిపింపుని కింద పడేసి అతని జీవితంలో వెళ్ళిపోతున్నాం. దేవుడు నువ్వు ఎప్పుడైతే బాప్తిసం పొందావో అప్పుడు దేవుని ఆత్మనికి ఇస్తాడు. ఆ ఆత్మను కాపాడుకుంటే లోకము నేను ఏం చేయదు, నీ శరీరం కూడా నేను ఏం చేయదు. కాపాడుకోకుండా వదిలేస్తే మాత్రము కదా ఎదుగులో ఉన్నానని చెప్పుకుంటూ చేతుల్లో నడుతూ ఉంటుంది. ఆత్మతో మనము ఏం చేయాలి? ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మించాలి. తర్వాత శరీర మూలముగా జన్మించినది ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మీయమై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకి ఇష్టమైన చోట
నువ్వు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవునో తెలియదు. నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉంటుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు గాలిని చూపెట్టి చెప్తున్నాడు. గాలిని మనం అనుభవిస్తూ ఉన్నాం. ఇప్పుడు గాలి వస్తుందా లేదా? వస్తుంది. గాలి ఏం టైం ఉంటుందా? అంటే చెప్పాల్సి అనుకుంటాడు. అసలు గాలి విస్తరకుండా ఉంటుందా? ఏ క్షణంలో ఆ గాలి ఆగితే ఆ క్షణంలో మనం గంగ తెచ్చిపోతాం కాబట్టి కుంటురాలుగా సరిపోతాం. ఇప్పుడు యేసుప్రభు గాలిని ఎత్తుకుని చెప్తూ ఉన్నాడు, గాలి తనకి ఇష్టమైన చోట విసురు. దాని శబ్దం ఇందుకే గాని అది ఎక్కడి నుండి వచ్చినా ఎక్కడ పోయినా దాన్ని అనుభవిస్తూ ఉన్నాం. గాలి లేకుండా ఎవరు కూడా బ్రతకలేరు. రక్తం లేకుండా బతకొచ్చు, అన్నం లేకుండా బతకొచ్చు, నిద్ర లేకుండా బతకచ్చు. కొన్ని రోజులు గాలి లేకుండా ఎవరు కూడా క్షణం కూడా బతకలేడు. ఒకసారి నిజమా అబద్ధం అనుకుంటే మీరు ఒకసారి ఏం చేస్తారంటే లిఫ్టులు డోర్లు మూసుకుని 10 నిమిషాలు ట్రై చేయండి. పరిస్థితి ఎలా ఉండదో చూద్దాం. చచ్చిపోతారు. ఇది దేవుడు మనకి ఇచ్చిన ఉచితం. ఏం చేశాడు దేవుడు మీకు అని ప్రశ్న వేస్తూ ఉంటారు కదా. మనం జీవిస్తూ ఉన్నామంటే ఆ సృష్టిలో ఆ గాలిని పెట్టాడైనా ఆ గొప్ప తండ్రి. ఆ గాలి పీల్చుకుని బతుకుతూ ఉన్నాం. ఈ గాలి ఎలా విసిరిందో ఎక్కడి నుంచి వస్తుందో మీకు తెలియదు కదా. అనుభవిస్తూ ఉన్నారు. శబ్దాన్ని వింటారు. గట్టిగా గాలితే ఏమన్నా అదో గట్టి గాలి ఎత్తులు బాబు అంటాం. అప్పుడు గాలి పెట్టి ఎప్పుడు ఉంటుంది గాలి? అప్పుడు అంటారు గాలి. అలాగే ఉంటారు ఎవరు? దేవుడు కొత్తగా జన్మించిన వాళ్ళు ఆ విధంగా ఉంటారు. దాని గాలి మీరు చూడరు, అనుభవిస్తారు. ఆ గాలి మీరు బతుకుతారు. అలాగే కొత్తగా జన్మించిన వ్యక్తి తల్లి గర్భంలోకి వెళ్ళకూడదు. కానీ యేసు నామములో నువ్వు బాప్తిసం పొంది నీటిలో మునిగి యేసును సొంత రక్షకుడుగా అంగీకరిస్తే మనం నూతనమైపోతావు. నువ్వు నీకు అర్థమవుదు, పక్కనకి అర్థమవుదు, నీకే అర్థమవుదు, నాకే అర్థమవుదు. నువ్వు ఎప్పుడు గాలి ఎత్తుకున్నాడు దేవుడు. ఎందుకే గాలి ఎవరు కూడా చూడలేడు. అలాగే నీ మార్పుని ఎవరో గమనించలేడు. ఎవరు గమనించగలడు? దేవుడు మాత్రమే గమనించగలడు. నీ ఆత్మ మారిపోతే నువ్వు కొత్తగా జన్మించినట్టే. నువ్వు పాతోడు కాదు. కొత్తగా జన్మించిన నువ్వు ఆయన మాటను మనం వినాలి, ఆయన్ని చూడాలి. ఆయన విన్నాము, చూసాము, తాకాము, సావాసం చేశాము అని శిశువులు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఇలా కొత్తగా నువ్వు జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యాలు కలలేవు. అదే ఆత్మ ద్వారా నడిపింపు. ఎలా మారిందో ప్రక్రియ మనకు తెలియకుండానే మన జీవితం మారిపోతుంది. ఎందుకంటే యేసు ప్రభు చేతుల్లో విమోచన పడితే మన జీవితం ఏమైపోతే మారిపోద్ది. ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యానికి వెళ్ళలేడు. కొత్తగా జన్మించడం ఏంటో నాకు తెలియదు నాయనా అని ప్రశ్న అయితే యేసు ప్రభు జవాబు ఏం చెప్పారంటే గాలిని చూపెడుతూ ఉన్నారు. గాలిని చూస్తున్నావు నువ్వు, గాలి వల్ల జీవిస్తున్నావు నువ్వు. ఏంటది నీకు తెలియదు. నువ్వు మార్పు చెందామంటే నీకు తెలియదు. మార్పు జరుగుతుంది నీకు. నువ్వు కొత్తవాడు. నువ్వు ఆత్మ నూతనమైన ఆత్మ నేను ఇచ్చాను, శుద్ధి చేసి ఇచ్చాను. ఈ ఆత్మను, ఈ ఆత్మను నువ్వు కాపాడుకోవాలి. కాపాడుకోకుండా లోకంలో పెడితే ఇక లేదు. నువ్వు కొత్తగా జరిగినట్టు కాదు అని అనుకుంటే కుక్క తన వాంతులు తిరిగినట్టే, పంచ బుడతలో వెళ్ళినట్టే. అందుకే ఎవరు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యానికి కాబట్టి ఆత్మతో నడిపింపు మనము లేకపోతే ఒక ఘోరమైన ఒక ప్రమాదము మానవునికి అందరికీ కూడా ఉన్నది. అందు గురించే రక్షకుడు రక్షించేవాడు. అంటే ప్రమాదం పొంచేవాడు కాబట్టి నువ్వు రక్షించే వ్యక్తి నీకు కావాలి. ఆ రక్షించే వ్యక్తి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. పేతురు గారు రాసిన పత్రిక 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9. ఆ కొత్త జన్మ లేకపోతే మనకి మానవునికి ఏ పరిస్థితి ఏర్పడుతుందో చూద్దాం.
రెండో పేతురు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చదువు. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. ఎన్ని వచనాలు? అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీన తీర్పును నాశనమును దినము వరకు అగ్ని కొరకు నిలవజేయబడి ఉన్నది. అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నది. ఏ వాక్యం అని చదువుకున్నాం మనం ఇందాక? శిశువులు ఏమని చెప్పారు వాక్యం గురించి? మేము వాక్యాన్ని విన్నాము, చూసాము, తాకాము, సావాసము చేస్తాము. అదే వాక్యం వలన ఇక్కడ భూమి ఆకాశం కూడా ఏమండి భక్తిహీనుల నాశనం వరకు భద్రము చేయబడింది. ఆ వాక్యం ద్వారానే, అంటే ప్రభువు యేసుక్రీస్తు వారి ద్వారా భక్తిహీనుల కొరకు ఆ భూమి ఆకాశము ఎదురు చూస్తున్నదట మనుషులమ్మ. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమి భక్తిహీనుల తీర్పును నాశనము జరుపు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవి అదే వాక్యం వలన భద్రము చేయబడుతుంది. ఆ రోజున ఎలా ఉండదో మరి ఒక కీర్తన రాశారు. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు ఆకాశములు భూమి అదే వాక్యం వలన భద్రపరిచి ఉన్నది. ఆయన తీర్పులు ఆయన రాకడ ముందులు జరగబోయేదాన్ని మరి చక్కగా కీర్తనలు రాశారు. ఆ రోజునట యేసుక్రీస్తు వారు వచ్చే రోజునట తల్లి జాడ పిల్లకూడదు, పిల్ల జాడ తల్లి కూడదు, చెట్టుకొకరు పుట్టుకొకరు, తల్లికి తల్లి కనపడదు, పిల్ల కనపడదు, ఒకరికొకరు సంబంధం లేని పరిస్థితి. ఆకాశములు రగులుతున్నది. ఎంత చదువు? అదే వాక్యంలో భద్రం చేయబడినవి. ప్రియులారా సంగతి మర్చిపోబడి ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములని 1000 సంవత్సరాల దినములు ఉన్నది. అందరూ ఆలస్యమని ఇచ్చినట్లు ప్రభు తన వాగ్దానములను గురించి ఆన్సర్ చేయవాడు కాదు కానీ ఎవడను నశించవాలని ఇచ్చి అందరూ మారు మనసు బదులని కోర్చు నీవల దీర్ఘ శాంతులు గలవాడై అన్నాడు. దేవుడికి స్తోత్రములు. హల్లెలూయా. చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి మనకి. ఏనాడు నుంచో ఎవరు ప్రార్థన చేశారు, ఆశ్రయించారు,
బోధించారు, వాళ్ళ బిడ్డలు బోధించారు, వాళ్ళ మనల్ని బోధిస్తూ ఉన్నారు, మనం పిల్లలు బోధిస్తూ ఉన్నారు. సందేశం మనలోకి రావచ్చు. అయితే దేవుడట ఎవరికి కూడా నరకంలో పోవడం ఇష్టం లేక కాలాన్ని పొడిగిస్తూ ఉన్నాడు. ఒక దినము ఎలా ఉంది ఆయన దాంట్లో, ఏ సంవత్సరం ఎలా ఉన్నాయి ఆయన దృష్టిలో, ఒక రోజు ఉన్నాయంట. 1000 సంవత్సరాలు అంటే 10 మంది పుట్టచ్చు. 10 మంది పుట్టి వాళ్ళ జీవితాలు అయిపోయింది. అన్ని సంవత్సరాలు కూడా ఎప్పుడైనా ఉందంట ఆయన దృష్టిలో. అంత దీర్ఘశాంతం చూపిస్తూ ఉన్నారు దేవుడు. ఎందుకు దీర్ఘశాంతం చూపిస్తున్నాడంటే అందరూ కూడా మారాలి. ఎవరు కూడా నరకంలో పడడానికి దేవుడికి ఇష్టం లేదు. చాలా మంది ఉంటారు విఘటంగా ఉంటారు. దేవుని వాక్యము వినరు, దేవుడు లెక్క చేయరు. దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా లోకంతో ఏకమైపోతూ ఉంటారు. దేవుని నమ్ముకున్న వారు కూడా దేవుని భయభక్తులు కలిగి ఉండరు, దేవుని మందిరానికి రారు, ఎందుకు కూడా చదవంటారు. కాబట్టి దేవుడు దీర్ఘశాంతం చూపించి ఎవరు కూడా నశించకపోవడం ఇష్టం లేదు. కాబట్టి 1000 సంవత్సరాలట ఒక దినములో ఉన్నదట ఆయన దృష్టిలో. అందుకే మనము మన జీవితాంత కాలము దేవుడు నమ్ముకోకపోయినా మన ఇష్టానుసారమైన క్రియలు మానవులు జీవిస్తూ ఉన్నాడు. ఆ దీర్ఘశాంతం ఆయన చూపిస్తున్నాడు కాబట్టి ఏమి పర్వాలేదు అని జీవిస్తూ ఉన్నాడు. ఆయన దృష్టిలో 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నది. అంత దీర్ఘశాంతం చూపించి అందరూ కూడా మారాలన్నమాట. అందరూ కూడా దేవుని వాక్యం వినాలని, అందరూ కూడా దేవుని రాజ్యంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభువు నమ్ముకున్న మనము ఏ విధంగా మన జీవితాన్ని మనం నడిపిస్తూ ఉన్నాము. అలాగన్నా దేవుడు మళ్ళీ అంటాడు ఆయన రాకడ ఎలా ఉండాలని కూడా చెప్పాడు. ముగించుకున్నాము. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు కూర్చును. ఆ దినమును ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు నిబిడమైన వేదముతో లయమైపోవును. చూసారా, పంచభూతములు ఏమైపోతాయి? రండి. పంచభూతములు అంటే ఏంటి? భూమి, ఆకాశము, అగ్ని, గాలి, నీరు. ఈ 3 కూడా ఏమైపోతాయి? ఏమండి? అయిపోతాం అంటే పాడైపోతాయి. ఈ 3 లేకపోతే మనం జీవించగలమా? ఏమండి? పంచభూతములు అంటే ఏంటో తెలుసుకోవాలి మనం. పంచభూతములు అంటే ఏమనుకున్నా? ఆకాశము, భూమి, గాలి, నీరు. ఈ 3 మనిషి కావాలి. ఈ మనిషి కావాల్సి ఏమైపోతాయి? పాడైపోతాయట. ఎప్పుడు? ఆయన రాకడికి. ఈ 3 పాడైపోతే మనం బతకగలమా? బ్రతకలేము. అందుకే చెట్టుకొకరు పుట్టుకొకరే అనాథులై ఏడ్చేరు. పంచభూతములు లయమైపోతాయి, ఉండవు, పాడైపోతాయి. ఇది లేకపోతే మానవ జాతి నశించిపోదు. ఆయన రాకడ అలాగా అగ్ని కొరకు ఎదురు చూస్తున్నది. కాబట్టి అంత బహుభయంకరమైన ప్రమాదము మనుషులకు ఉన్నది. మనుషులకు తెలియదు, దేవుడికి తెలుసు, దైవ కుమారుడికి తెలుసు. కాబట్టి ఆ దైవ కుమారుడు చదివిస్తున్న మాట ఏంటంటే, ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని దేవుని రాజ్యానికి వెళ్ళలేడు. ఒకడు కొత్తగా జన్మించకపోతే ఈ భూమి, ఆకాశం, పంచభూతములు లయమైపోతే ఇప్పుడు మన పరిస్థితి ఏమైపోతుంది? ఎవరికి కూడా ఉండనే ఉండదు. అందుకే కొత్తగా నువ్వు నేను జన్మించాలని యేసుక్రీస్తు ప్రభువారు మాట చెప్తూ ఉన్నాడు. కొత్తగా జన్మించకపోతే ఏంటి నష్టం? ఇప్పుడు మనకి ఊహించుకుందాం అమ్మా. కొత్తగా జన్మించకపోతే మనకి ఏంటి నష్టము? దేవుని యొద్దకి యేసు ప్రభువే చెప్తున్నారు కదా, కొత్తగా జన్మించకపోతే ఏం చేస్తారు? ఆ దేవుని రాజ్యానికి వెళ్ళడు. కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించకపోతే దేవుని రాజ్యానికి వెళ్ళడు. ఆయన రాకడ ఎలా ఉంటుందో కూడా చెప్పుకొచ్చాడు. ఇక్కడ పంచభూతములు లయమైపోతాయి. మీరు
మరి నశించిపోతారు. నశించిపోతే ఎక్కడ పోతారంటే సాతానికి ఏర్పడిపోయిన ఆ లోకంలో పోతారు. అలా ఇష్టం లేదు నాకు. విద్యోగంతో దేవుడు చెప్తూ ఉన్నాడు, దేవుని రాజ్యానికి వెళ్ళాలి. యేసు ప్రభు చెప్తూ ఉన్నారు, మీరు కొత్తగా జన్మించాలి. జన్మించకపోతే దేవుని రాజ్యానికి వెళ్ళదు. కొత్తగా జన్మించిన వ్యక్తి ఆత్మ ద్వారా నడిపింపబడాలి. నడిపించకపోతే దేవుని రాజ్యానికి వెళ్ళదు. మనం ఘోరమైన ప్రమాదంలో మనం చిక్కుకుంటాం. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు నిపుణమైన వేగముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న వృత్తములు కాలిపోవును, ఇవన్నీ ఇప్పుడు లయమైపోవును. కనుక ఆకాశము వెలుకొని లయమైపోయినట్టు పంచభూతములు మహావేగంతో కరిగిపోయినట్టు దేవుని గనుక రాకడ కొరకు కనిపిస్తూ దానిని ఆశతో అపేక్షించు నీవు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారే ఉండవలను. పరిశుద్ధతోను పవిత్రతోను ఎలా ఉండాలి? మనము ఎంతో జాగ్రత్త గలవారే. మనలో పరిశుద్ధత ఉన్నదో, పవిత్రత ఉన్నదో, అపవిత్రత ఉన్నదో, అపరిశుద్ధత ఉన్నదో, ఏమున్నదో మనలో ఒకసారి మధ్యాహ్నకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రమాదం పొచ్చేది సుమా, ఆ ప్రమాదం ఎలా ఉండదు సుమా? యేసుక్రీస్తు రక్షణకు అలా కొన్నాడుగా మహాఘోరంగా ఉండదు సుమా. పంచభూతములు లయమైపోతాయి. దిక్కుదోషుల పరిస్థితులు ఒక్క క్షణంలో వెళ్ళిపోతావు సుమా. జాగ్రత్తగా ఉండు. భక్తితోను శ్రద్ధతోను పరిశుద్ధతోను నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఉండకపోతే నష్టపోతావు సుమా. దేవుడు వాక్యము మధ్యాహ్నకాల సమయంలో వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తెలుసుకున్న దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. రోజున ప్రభు శరీరం తీసుకుంటే మనము ఆ ప్రభు శరీరం ఆయా రక్తం తీసుకుంటే మనము ఆయన్ని ఆ రసాన్ని మనము రక్తమని భావించితే అది నిజంగా రక్తంగానే ఉండదు. భావించకపోతే రసమే. ఆ రొట్టెను ఆయన శరీరం అని మనం తినకపోతే అది రొట్టె. ముగిస్తున్నాను. ఒక డాక్టర్ దగ్గర మనం వెళ్ళినప్పుడు మన రోగం గురించి మనం చెప్తున్నప్పుడు ఆ డాక్టర్ని చూసినప్పటికీ సగం బలం వస్తుంది మనకు. నేను స్పెషలిస్ట్ అండి, నా వ్యాధి కుదిరిపోకండి. ఏమండి ఆ అమ్మాయి చూస్తాను చూసి డాక్టర్ చూసి 2 రోజులు పోయినా సరే చిరునవ్వు అంటే ఏం లేదమ్మా నీకు అంటాడు. ఎక్కువ సగం పడతాడు. ఒక మాట, ఆ మాట మనం ధైర్యం ఇచ్చేస్తూ ఉంటుంది, బతికేస్తూ ఉంటాం. ఏమండి రాసి మందు రాసి ఇచ్చేసి అప్పుడు చెప్తాడు. ఆయన దూరంగా పోయింది ఆవిడ ఇంకా 4-5 రోజులు ఎక్కువ పట్టుకుంటాడు. కానీ బతుకుతాడు. ఎందుకంటే డాక్టర్ తెలుసు నేను అబద్ధం చెప్తున్నానని. ఆ అబద్ధము ఆ మాట నిజమని నమ్మిందాలి రోగి. నిజమని నమ్మి నాలో నా వ్యాధి కుదిరిపోయింది, నేను బ్రతుకుతాను అనే ధైర్యం నాలోకి వచ్చేసింది. అంటే కొంతమంది 2 రోజులు చచ్చిపోతాను, సంవత్సరాలు బతికేస్తారు. గమనించారు లేదు మీరు. ఆ డాక్టర్ మనం నమ్ముతారు, డాక్టర్ నమ్ముతారు, హాస్పిటల్ నమ్ముతారు. నేను నమ్మిక చెప్పండి ఇది జరుగుతుంది డాక్టర్. అలాగే దేవుడు నమ్మితే మనము దేవుని రాజ్యానికి వెళ్తాం. దేవాలయం నడిపించు అంటే నడిపిస్తాడైనా. మనలో ఎన్ని దుర్భరములున్నా, ఎన్ని అపవిత్రమైన కార్యములున్నా, ఎంత సడ్డవాళ్ళమైన మనకు తెలిసినా దేవా నువ్వు నడిపించంటే ఏంటంటారు. ఈ రోజు సరిపోతాడు 4 రోజులు 5 రోజులకు ఆ మాటల వల్ల బతికేస్తాడు, సంవత్సరం బతికేస్తాడు. చుట్టాలు తెలుసు దేని డాక్టర్ గారు 3 రోజులు పోతాను ఇంకా బతికేస్తుంది. ఆమెలో విశ్వాసం ఏర్పడిపోయింది. ఈ డాక్టర్ గారు నా వ్యాధిని అలాగే యేసయ్య నన్ను దేవుని రాజ్యానికి తీసుకెళ్తాడు. నాలో ఏ దుర్గ్రహములు ఉన్నా తీసుకెళ్తాడు. తండ్రి నన్ను నడిపించిన ఆయనని నీ ఆత్మను ఆయన స్వాధీనంలో మనం వెళ్ళిపోతే దేవుని రాజ్యాన్ని మనం. అలాగే మనం తీసుకున్న శరీర రక్తములో, ఈ రక్తములో దేవుని రాజ్యాన్ని మనం తీసుకెళ్తాయి. ఈ రొట్టె ఈ రసము అని నమ్మితే నిజంగా దేవుని రాజ్యానికి తీసుకెళ్ళిపోతాయి.
లేకపోతే ఎన్నో నుంచో ఎన్నో సంవత్సరాలు తాగుతున్న వాళ్ళు ఎన్నో ఉపయోగం నీరసంగా అనుకుంటే ఏం చేయాలి? ఇంకో విషయం చెప్పారు, మన రోగులట స్వచ్ఛత పడతారట. దేనికోసము? ఈ శరీరత్వం తెలుసుకోవడం వల్ల కొంత రోగులకి స్వచ్ఛత ఇంకోటి ఉంది. స్వచ్ఛత కోసం బాగుంది, కానీ ఇంకో ప్రమాదకరమైన విషయం ఉంది. ఎవడైనా ప్రభు యొక్క భోజనమును అయోగ్యంగా తీసుకుంటే వాడు ఎవరిపోతాడు? నిద్రిస్తారంట. ఇక్కడ శుభవార్త వచ్చింది, మళ్ళీ బైబిల్ వార్త వచ్చింది. ఎవడైనా ప్రభుత్వ సేవకులు తీసుకున్న రోగులుంటే నిష్టంగా ఉంటే, అపవిత్రంగా పోకుండా పరిశుభ్రంగా ఉంటే, నేను చెప్పాను కదా, పరిశుద్ధంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, ప్రమాదం వచ్చిన సుమ అని చెప్పిన ఆ దేవుడు అలా చెప్తున్నాడు. ఎవరైనా అయోగ్యంగా ఈ శరీర రక్తాన్ని తీసుకుంటే కొందరు నిద్రిస్తున్నారు. ఎందుకని? రక్తం తీసుకుని ప్రభుత్వ ఆ దేహాన్ని తిని ఆయన రక్తాలు తాగి మళ్ళా గతంలో వెళ్ళిపోయి పాపం చేస్తావా? చెప్తే కొంతమంది నిద్రిస్తున్నారంట. అయితే కొంతమంది రోగులు బాగుపడుతూ ఉన్నారంట. ఎడాపిగా ఉంటుంది దేవుని వాక్యం ఎప్పుడు కూడా. అందుకే 2వ కట్టిన 3వ వాక్యం. కాబట్టి మనం నష్టపోలేదు సుమా, నిద్రించకూడదు సుమా. మనం ఎవరు రోగులు ఉంటే వాళ్ళని పోగొట్టుకోవాలి దేవుని దగ్గరికి వచ్చి. ఇంకా దేవుని దగ్గరికి వచ్చి నష్టపోవడానికి వీలు లేదు. కాబట్టి ఈ శరీరత్తులు పరిశుద్ధమైనవి. ఈ శరీరత్తులు మనకి దేవుని రాజ్యాన్ని తీసుకొని ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ శరీరం ఆహారం తిని పని చేసుకోగలం. ఈ శరీరం ఆహారం మీద పని చేసుకోలేం. ఎక్కడ అక్కడే ఉంటాం. ఆహారం తింటామా, మన పని మనం చేసుకోం. అలాగే ఆత్మకు ఆహారము దేవుని వాక్యము. ఆ వాక్యాన్ని మనం తినకపోతే ఆ దేవుని పనిలోకి వెళ్ళలేము. ఎగిరే శక్తి నీకు నాకు రాదు. దేవుని రాజ్యానికి వెళ్ళే ఆరాధన నీకు నాకు ఉండదు. ఆ విషయాలు మనకు అర్థమవు. ఆత్మకు ఆహారము దేవుని వాక్యము. వాక్యం తింటూ ఉండాలి, బైబిల్ చదువుతూ ఉండాలి. వాళ్ళకి ఒకసారి దేవుని మందిరంలోకి రావాలి, మనం బోధించే వాళ్ళని వాక్యం వినాలి, ప్రార్థన చేయాలి. చాలా ఇవన్నీ మనం పాటించవలసి ఉంది. కాబట్టి నేను ముగిస్తున్నాను. మనకి 2 సంస్కారం ఉంది కాబట్టి మరి ముగిస్తూ ఉన్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మన ఎల్లరికీ తోడైండును గాక. హల్లెలూయా. మనం తెలుసుకుంటున్నాము. కాబట్టి మనము సమయం ఎక్కువగా సద్వినియోగం చేసుకోకూడదు. సమయం అంటే ఏంటంటే నేను ఒక కథ ఉంది. ఒక ఇంట్లోనంట వ్యవస్థలు అక్కడ తెగ చేస్తుందంట. ఇంచుమించు ఫ్రెండ్స్ వయసులో ఉంటుంది. వీడియో చూస్తాను. ఎగ్జాంపుల్ చేస్తుందంట. చదువుకుంటే బాగా చదువుతుందంటే బాగా చదువుతుందంట అని అమ్మాయి ఎక్కువ చేసేస్తుందంట. తల్లి తెగ బాధపడిపోతుందంట. ఏంటి ఇలా ఉండేది? తెగ వచ్చేస్తుంది, చదువు బాగానే ఉంది కానీ అమ్మాయి ఎక్కువ చేసేస్తున్నాను అన్నప్పటికీ దేవుని సరిగ్గా అవుతుందంట. ఒక మాట వినపడిందంట. ఏంటంటే తల్లిదండ్రులైన ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా తెల్లవారు రాత్రి మళ్ళీ తెల్లవారుజాము కూడా వాళ్ళ దగ్గర పడుకున్న దగ్గర లోపలికి ప్రార్థన చేయండి, మరియు వారి తల కింద మన యొక్క పరిశుద్ధ బైబిల్ పెట్టమని చెప్పడం జరిగిందంట. ఎప్పుడైతే దేవుడు ఈ మాట విన్నాడో ఆ విశ్వాసి వెంటనే కొన్ని రోజులు కొన్ని నెలల తర్వాత ఆటోమేటిక్గా వీళ్ళ ప్రవర్తన మారిందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలి? తల్లిదండ్రులు మనం తెల్లవారు ప్రార్థన చేయాలి, రాత్రి పడుకుల ముందు ప్రార్థన చేయాలి, మోకరించి ప్రార్థన చేయాలంట. తల కింద మన పరిశుద్ధ గ్రంథం కూడా పెట్టాలంట. ఆ మాట అనగానే నా రాత్రి అంటే మనం ఎంతగా మనం సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాము ఒకసారి
అలాగే నేను మా నాన్నగారు చర్చికి వెళ్ళే ముందు మా చిన్న అయితే చర్చికి తినకపోయినా వెంటనే బండి స్టార్ట్ చేస్తే రైకి ఇంకా పరపడం మీకు దేవుడు చర్చ అంటే ఎంత ఇష్టమో మా చిన్న కూడా అలాగే మా నాన్న కూడా అంతే. ఏమి తినదు కాదు, ఇంకా పొద్దున వెళ్ళిపోవడం ఏదైతే ఉంది వచ్చాక ఉంటున్నాము. మా చిన్న అంతే 3 గంటలకి 4 గంటలకు ఉంటున్నాము. మేమంతా ఉంటున్నాము. అంటే ఏ రోజు సంచి మనిషి ఉంటే ఆ రోజు ఎన్నో నష్టపోయేవాళ్ళు. ఒక ఆదివారం మనిషి ఉంటే ఆ రోజంతా శ్రమే, ఇంట్లో ఒప్పుకోవడం లేదా తిట్టుకోవడం, ఇదే పని. అంత భయం ఉంటుంది. మరి ఈ మాటలు నాకు కొంచెం గుర్తుకొచ్చాయి, చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడి సన్నిధికి ముందుగా రావాలి. దేవుడి సన్నిధిలో మనం ఎక్కువగా విడిచిపెట్టకూడదు. మనకి ఇచ్చారు దేవుడు విశ్రాంతిగా ఆలోచించి మనం దేవుడి సన్నిధిలో ఉండాలని మనం ప్రార్థన చేసుకుంటాం. దేవుడు మాట్లాడుతుంది కాక మరి సంస్కారం తీసుకుందాం. 146 పాట పాడదాం. పాట వేసుకుంటాం. ఒక్కొక్కటి తీసుకున్నాను. నాకు తీసుకున్న పాట 146 కీర్తన పాడదాం. కరువు వారి ప్రేమ కలిగినప్పుడు కలిగించున్నది ప్రభువాని శ్రమ దేవించినప్పుడు పగులుచున్నది హృదయం. కరువారు ప్రేమను తలంచినప్పుడు పలుకుచున్నది లోకం. కరువారి శ్రమలను ధ్యానించినప్పుడు పలుకుచున్నది హృదయం. ప్రభువాని శ్రమలను ధ్యానించినప్పుడు పలుకుచున్నది హృదయం. గెత్తేమనేదో తోటలో విలపించుతూ ప్రార్థించుకొని, తోటలో విలపించుతూ ప్రార్థించుకొని, నలువైపులా వినపడుచున్నది పగులుచున్నది మా హృదయములు. నలువైపులా వినపడుచున్నది పగులుచున్నది మా హృదయములు. కలుగుచున్నది దుఃఖం, కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని ప్రేమను తలంచునప్పుడు ఎవరైతే తీసుకుంటారో అందరూ మోకరించినట్లయితే మరి మీ దగ్గరకు ద్రాక్షరసం లేదా కల్తీ రాస్తుంది కాబట్టి మనం పైనలుగా కొట్టినను అనేక నిందలు మోపినను, సిలువ పైనలుగా కొట్టినను అనేక నిందలు మోపినను, ప్రేమతో వారిని మన్నింపు నాకై సాధించిన ప్రియ యేసు రాజా. ప్రేమతో వారిని మన్నింపు నాకై సాధించిన ప్రియ యేసు రాజా. నీ ప్రేమ పొగడెదను, నీ ప్రేమ పొగడెదను. కల్వారి ప్రేమను కల్లంచునప్పుడు కలుగుచున్నది లోకం. ప్రభువారి శ్రమలను ధ్యానించినప్పుడు పగులుచున్నది హృదయం, పగులుచున్నది హృదయం. మమ్మును నీవలే మార్చుటకై నీ జీవమును ఇచ్చితివే. మమ్మును నీవలే మార్చుటకై నీ జీవమును ఇచ్చితివే. నేల మట్టుకు తగ్గించుకొని సమర్పించితిని నీ కరములో. నేల మట్టుకు తగ్గించుకొని సమర్పించితిని నీ కరములో. మమ్మును నడిపించుము, మమ్మును నడిపించుము.
కల్వారి ప్రేమను తలంచునప్పుడు పగులుచున్నది ప్రభువాని ప్రేమను ధ్యానించునప్పుడు పగులుచున్నది శివలు 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 ఆగోర కల్వరిలో సులువల మధ్యలో వేలాడిన యేసయ్యా సులువల మధ్యలో వేలాడిన యేసయ్యా తడిపెను నీ కనును హృదయంబు దారాలను తడిపెను నీ కనును హృదయంబు దారాలను వెలియైన యేసయ్యా బలియైన యేసయ్యా వెలియైన యేసయ్యా బలియైన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులుమల మధ్యలో వేలాడిన యేసయ్యా తులుమల మధ్యలో వేలాడిన యేసయ్యా నాదు పాపమి నిన్ను సిలువకు గురి చేసెను నాదు దోషమి నిన్ను అడుగడుగున హింసించెను నాదు దోషమి నిన్ను అడుగడుగున హింసించెను నా రక్షణాధారం నా రక్షణాధారం సిలువను సేరదన్ విరిగిన హృదయంబుతో సిలువను సేరదన్ విరిగిన హృదయంబుతో వెలియైన యేసయ్యా
నలిగితివా నీవెంతో అలసితివా సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో సిలువల మధ్యలో వేలాడిన యేసయ్యా సిలువల మధ్యలో వేలాడిన యేసయ్యా వెలియైన యేసయ్యా వెలియైన యేసయ్యా వెలియైన యేసయ్యా వెలియైన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో సిలువల మధ్యలో వేలాడిన యేసయ్యా సిలువల మధ్యలో వేలాడిన యేసయ్యా మనం చూసుకుంటున్నాం కానీ దాన్ని ఆచరిస్తున్నాము ఒకసారి జ్ఞాపకం చేసుకుని మన హృదయంలో చెప్పిన మాటలు వాక్యరీతిగా మనము మరి ఏ శిక్షగా చేస్తున్నామా లేదా ఒకసారి జ్ఞాపకం చేసుకొని నేను విశ్వాసం ఒకసారి బలపరుచుకుంది మన ఆంగ్లాల మీద ప్రార్థించేద్దాం ఒక ప్రార్థన చేసిన తర్వాత ముందుగా మరి తర్వాత బాధ్యతలు పొందాం పరిశుద్ధమైన దేవ నీ వందనాలు స్తోత్రాలు. గడిచిన దినాలన్నీ నీ చల్లని రెక్కలతో మమ్మల్ని దాచి కాసిగా వారిని సన్నిధిలో తీసుకొచ్చేటండి నీ వందనాలు. ఎక్కడిద్దరు ముగ్గురు నీ నామం పొందుతారు వారి మధ్యని ఉన్నారన్నావు తండ్రి. మా మధ్యని ఉన్నావని మేము నమ్ముతున్నాం ప్రభావ. నాయన ఏసయ్యా నీ వందనాలు. ఏసయ్య ఎంతవరకు చెప్పిన వాక్యంలో ప్రభావ నాయన ఏవైతే నా తండ్రి సత్యములను జీవములను ఆత్మలను నిన్ను పోలి నడుచుకునే భాగ్యం బట్టి బిడ్డకు దయచేయండి. ప్రతి ఒక్కొక్క నాటునైనా బిడ్డల హృదయాల్లో నాటుకుని అటు బట్టి జీవించే శక్తిని మాకు దయచేయండి. ప్రభా నీ వందనాలు నైనా ఇటు చూసిన వాళ్ళకి మాయమైపోతుంటారు ప్రభా. మాలో ఏ యోగ్యత లేకపోయినా నీ కృప వల్లే మమ్మల్ని బ్రతికిస్తున్నావు తండ్రి. ఆ సంవత్సరం ఆ రోజుకి మమ్మల్ని నడిపిస్తున్నాం తండ్రి. నీ వందనాలు నా ప్రభా యేసయ్యా. ఎక్కడ నా తండ్రి నీ నామం పలుకుతారు వారి మధ్యలో ఉండి మాట్లాడుతున్నాం ప్రభా. చెప్పిన వాక్యంలో ప్రభా తండ్రి తిరగలేదు బిడ్డలందరికీ నీ వందనాలు. ఏ అవసరాలతో వచ్చి నేను పోతాడుతున్నారో మీకు తెలుస్తున్నాయినా బిడ్డల అవసరాలు తీర్చి తండ్రి అక్కర్లు తీర్చినాయినా నీ నామంలో నడిపించుకో తండ్రి. నీ రాజ్యంలో చేర్చుకో తండ్రి. పాపినైనా నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి. ఎనికి లేదు దాన్ని ప్రభా సజీవులుగా నడిపిస్తున్నామంటే నీ కృపే తండ్రి. బిడ్డలందరూ నాయిగా ఇటువచ్చిందో ప్రభా నడిపించినైనా నీ చిత్తమని ఏర్పాటు ఏమైనదో నా పట్ల అందరూ పట్ల నెరవేర్చమని చేస్తున్నామని అడిగి వేసుకుంటున్నాను తండ్రి. దేవస్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. మరి సాంతుల కొరకు కరుణ సాక్షాలు చెప్తాను. సమయం పడుతుంది.